మూలమంతా ఎక్కడుంది? శివదేహ సంబంధమే. కృష్ణ పరమాత్మే దృక్కు, కృష్ణ పరమాత్మే దిక్కు. అన్నం వల్ల ఆలోచన బలపడుతుంది, ఆలోచన వల్ల భావం నిలబడుతుంది. ముందు దేహభావన పోగొడతాడు, తర్వాత జీవభావం పోగొడతాడు. మీకు నేనన్న భావం వచ్చిందంటే తప్పనిసరిగా నేనన్న భావం పోతుంది. ముందు ఏం చేస్తాడు? అహాన్ని రైజ్ చేస్తాడు, అహాన్ని ఎరేజ్ చేస్తాడు. మనసుకి శుభేచ్ఛ కలగటానికి గోపిక అని పేరు. గోపిక అంటే ఓపిక. ఒకటిగానే ఉంది మెలకువ, ఒక్కసారే ఒకటిగానే ఉంది. కానీ జాగృత అవస్థే అనేక రకాలుగా ఉంది, అనంతంగా ఉంది. నిన్ను మళ్ళీ దేనికి, ఇంద్రియాలకి, దేహానికి, ఈ ప్రపంచానికి, కర్మలకి దేనికి వశం కాకుండా ఆ మెతుకు సదా పూర్ణంగా కాపాడుతుంది. వైద్యం అంటే నిదానమా విధానమా? నిదానం. వైద్యం అంటే నిదానం మాత్రమే. విధానమేమో యువతలు ఉంది, విధానంలోనే విధానం ఉంది, విధానంలోనే నిదానం ఉంది, విధానంలోనే ప్రధానం ఉంది. స్వామి నమస్తే. స్వామి నమస్తే. రమణ భగవాన్ వారికి ఒక భక్తులు వచ్చి అడుగుతున్నారు సార్, విచారణ వల్ల మనసు ఏకాగ్రానికి సహాయపడుతుంది, చింతన వల్ల అదొక్కటే లాభమా అని అడిగారు. భగవాన్ అన్నారు, ఇంకా ఏం కావాలి? చిత్త ఏకాగ్రత చాలా ముఖ్యమైనది. నీ ప్రశాంతతలో నుండి నిన్ను బయటికి వచ్చేట్లు చేసేది ఏమిటో ఎప్పుడన్నా గమనించావా? ఆయన అన్నారు, నన్ను ఏదో బయటికి లాగుతున్నట్టుగా ఉంది కాబట్టే నేను మళ్ళీ విచారణ చేస్తున్నాను అన్నారు. నేను ఎవరు అనే విచారణ అంటే నేను యొక్క మూలాన్ని కనుక్కోవటం. దాన్ని కనిపెట్టినట్లయితే నీ అన్వేషణ సిద్ధించినట్లే అన్నారు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. త్రైలోక్య గురువులు, జగద్గురువులైన శ్రీకృష్ణ పరమాత్మల వారికి పాదాలకి ప్రణమిల్లుతూ ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీరమణ మహర్షులు వారి పాదాలకి ప్రణమిల్లుతూ వారిచే ఏ పూర్వపుణ్యం చేతనం వినగలుగుతున్న ఈ మంచి పాటల్ని మనం వశం చేసుకోవడానికి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. విచారణ వల్ల మనసు ఏకాగ్రత లభిస్తుంది, చింతన వల్ల దేనా లాభము అని అడుగుతారు ఆయన భక్తుడు. మనం మొన్న కృష్ణాష్టమి సందర్భంగా అలానే సత్సంగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మల వారి బోధని, త్రైలోక్య గురువు, జగద్గురువులు వారు అదే రూపనామాలు తీసుకొని భగవాన్ రమణ మహర్షులు వారిలాగా, సద్గురు శివానంద భగవాన్ల వారిలాగా అనేక జగత్తుగా గురువుగా, జగత్తే గురువుగా, ఎందుకంటే పరమాత్మే జగత్ అయింది కాబట్టి జగత్తు ఉద్దేశం ఏం లేదు రవి గారు. సరే, సుఖ సంతోషాలు అలా పెడితే పరమావశ్యకమైన జ్ఞానం అందులో ఉంది. అది సృష్టి ఆవశ్యకత. జగద్గురువులు ఈ ప్రపంచంలో పరమాత్మ ఎట్లయితే తనే ప్రపంచం అయ్యాడు కదా, ప్రపంచంలో మనం ఒకళ్ళం కదా. అంటే ప్రపంచం అంతా గురువు అయినప్పుడు, భగవంతుడు అయినప్పుడు జ్ఞానం కూడా అందులో భాగమే. భగవంతుడు జ్ఞానం వేరు కాదు, పరమాత్మ జ్ఞానం వేరు కాదు. అలానే ప్రపంచంలో భాగమేగా మన స్వరూపం. కాబట్టి మనలో కూడా జ్ఞానం తప్పనిసరిగా అపార్శ్వం అందులో ఉండాలి, అంశ. అందులో నిస్సంశయంగా మనం
దాన్ని భావించుకోవచ్చు కాదు. చాలా బాగుంది. సరే, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి రవి గారు. భగవాను వారి యొక్క అనుగ్రహ భాషణాలలో మన మీద దయతో రెండు విషయాలు చెప్పారు. ఒకటి, మన మెలకువ, మన నిద్ర ఎంత స్వీయ ప్రయత్నం లేకుండా అనాయాసంగా వచ్చి జాగృతం వస్తుంది, అనాయాసంగా అంతే అప్రయత్నంగా నిద్ర కూడా వస్తుంది. అందుకే రెండు వచ్చినాయి అని చెబుతాం మనం. కాకపోతే ఈ మధ్యలో ఎరుకతో పాటు జీవనం కూడా వచ్చింది అని చెప్పకుండా నేను చేశానని చెబుతాం, అదొక్కటి వచ్చింది. సరే, ఆ రెండిట్లో నేను లేనని తెలిసినా సాధనకు కూడా నేను లేనని తెలుస్తుంది. శరణాగతి అది, భక్తి అది లేదు. దానికోసం విచారణ చేసిన విచారణ రెండు రకాలు రవి గారు. విచారణ అంటే అర్థం ఏంటి? ఏమండి, మీ భార్యాభర్తల విడాకుల కేసు విచారణలో ఉందంటారు, మీ ఆస్తి గొడవలు విచారణలో ఉందంటారు. విచారణ అంటే కూలంకషంగా విషయాన్ని పరిశీలించి బాధపడేవాడికి అది అందజేయటమే కదా. ఇక్కడ విచారణ రెండు రకాలుగా ఉందని మనసుకు తోస్తుంది. గురువు భగవాన్ని స్మరించి చెప్పుకోవటం వల్ల, భగవాన్ని స్మరించి వినడం వల్ల, భగవాన్ని స్మరించి విచారణ చేయటం వల్ల అత్యంత సులువుగా మన జ్ఞానం సుబోధకం అవుతుంది. అది విచారణ ఏంటి రవి గారు అంటే, ఒకటేమో ఇప్పుడు మొన్న పాట చెప్పాను పరమాత్మ గురించి. ఆచార్య ఆత్రేయ గారు మనసు కవి కాదు, వారు మహాకవి, జ్ఞాని ఆయన, లేకపోతే అట్లా రాయలేరు. చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు, చిత్తమే దోచాడే చిలిపి. చిత్తం అంటే ఏంటారు గారు? చిత్తం అంటే ఏం లేదు. మనం చైతన్యం అని వాడుతున్నాం, తర్వాత చిత్తం అని వాడుతున్నాం, లేదా మనసు అని వాడుతున్నాం. చైతన్యము అంటే ఎరుక క్రియాత్మకమైతే చైతన్యం అవుతుంది. అంటే ఏమవుతుంది? ఈ ప్రాపంచిక స్పృహ తనతో కలిపి ప్రాపంచిక స్పృహ వస్తుంది. ఒకటే మాటలో చెప్పాలంటే, ఎరుకకి ప్రపంచ స్పృహనే చిత్తము అంటారు. ఎరుకనే అంటాం. ఎరుకకి ప్రపంచ స్పృహ ఉంటే చిత్తము అంటారు. ఒకవేళ ప్రపంచ స్పృహ లేకపోతే ఎరుకగా ఉంటుంది. చైతన్యం ఎక్కడికి పోదు. ఆ చైతన్యం ఎక్కడికి పోదు కాబట్టి నిద్రలో మనకు అజ్ఞానం కలుగుతుంది. ఆనందం అప్పుడు కదా తెలుస్తుంది. చైతన్యం పోవటం వల్ల కాదు. చైతన్యానికి ప్రపంచం యొక్క స్పర్శ, ఆ స్పృహ, ఆ పారిశం తప్పుకుంటుంది. అది దోచుకెళ్తాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ. ఆ అయస్కాంతం ఉత్తర దక్షిణ ధ్రువాలు ఎలా అయితే ఆ సూదంటరాయ ఆయన వస్తువుని ఎలా దగ్గరికి తీసుకుంటా అంటే వికర్షణ అంటే అక్కడి నుంచి కదిలి యువతలకు వస్తుంది. అది ఆకర్షణ. అసలు వికర్షణే గొప్పది ఆకర్షణ కంటే. అది ఎంత పెద్ద కష్టం. ఒక వస్తువుని అక్కడి నుంచి ఉన్న స్థలంలో నుంచి లాగటం. ప్రపంచ స్పృహ రాగానే ఎరుకకి మనసుగా పిలువబడి చిత్తం అంటాం. కానీ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ నేను అని ఒకే ఒక దానికి మారు పేర్లు, పర్యాయ పదాలని భగవాన్ చాలా సుస్పష్టంగా అనుగ్రహం చేశారు. మనకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, మనకు వీలుగా గుర్తుండేట్టుగా వాడుకలో ఉన్నదానికి. ఊరికే జ్ఞానం పేరుతో విషయాన్ని గంభీరం చేసుకోకూడదు పదాలతో. ఇది సాధకుడికి చాలా ఆవశ్యకమైన విషయం. ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు. కాబట్టి చిత్ ఈ తత్వంతో కలిసి, అంటే ప్రపంచతత్వంతో చిత్తమై, చిత్ ప్రకాశం చిత్తుగా ఉందనుకోండి, ఎరుక లేని చిత్తు ఉండదు. ఎరుకే చిత్తుగా మారింది కాబట్టి, ఎరుకగా మారకపోతే, ఎరుక చిత్తుగా మారకపోతే
తురియం అనే స్థితి ఒకటి లేదు. తురియం అనే స్థితి కానీ, జ్ఞానం అనే మాటకి ఆవశ్యకత కానీ, ఇక జాగురు స్వప్న సుషుప్తులు అనే అవస్థలు కానీ, ఇంకా త్రివిధావస్థలు అనేవి కానీ, త్రిగుణాలు కానీ, త్రికాలాలు కానీ ఇంకేవి లేవురో. ఇక ఎరుక చిత్తుగా మారటం వల్లనే, సత్తు చిత్తుగా మారడం వల్లనే ఇవన్నీ వచ్చినాయి. అందులో భాగం అది, దాని సారాంశమే అది, తాత్పర్యం అది. ఎరుకకి ప్రపంచ స్పృహ చిత్తము అన్నాం. ఇంకంతే. అయితే చిత్తమే దోచాడా చెలిపి కృష్ణుడు. క్లీం కృష్ణుడు ఏం చేస్తాడు అంటే, కృష్ణుడు ఎవరు? ఎరుక, శుద్ధ ఉనికి, ఆత్మ యొక్క స్వరూపం. దాని లక్షణం ఏమిటి అంటే, చిత్తవగానే, ఎరుక చిత్తుగా మారగానే చిత్తము అవుతుంది. చిత్తం అవటం అంటే అర్థం ఏంటి? ప్రపంచ స్పృహ అంటే ప్రపంచంగా మారు. ఎరుక ప్రపంచము ఒకటి అవుతుంది. మళ్ళీ ద్రష్ట దృశ్యం అవుతుంది. దృశ్యము దృక్కే. చూచేవాడు చూడబడేది, విచారణ చేసేవాడు అంటామే దృక్కునే ఉంటున్నాం. ఈ రెంటి మధ్యలో దృక్ అనేది ఒకటి వస్తుంది. లేదా చూడకపోతే అంటే దాన్ని జ్ఞానము, దృక్కే జ్ఞానం. ఇప్పుడు మీరున్నారు, నేనున్నా రవి గారు. మీరుండి నేనుండి నాకేంటి? నాకు ఎరుకుంటే కాదు, మీరు నాకు తెలియబడాలి. దానికి దృక్ అని పేరు. ఆ దృక్ అనేది లేకపోతే మీరున్నారో లేరో నాకు తెలియదు, నేనున్నాను కూడా నాకు తెలియదు. ఆ దృక్కు చాలా గొప్పది. దృక్కు, ఆ దృక్కు ఎవరో కాదు, పరమాత్మ కృష్ణుడే. ద్రష్ట ఆయనే, దృక్కు ఆయనే, దృశ్యం కూడా ఆయనే. అయితే ఈ పరిణామంలో, ఎరుక ప్రపంచంగా మారిన పరిణామంలో, ప్రపంచ స్పృహ కలిగిన పరిణామంలో మనసుగా పిలువబడి, చిత్తంగా పిలువబడి ఏమవుతుంది అంటే, దృక్కు ఏమవుతుంది? ఇప్పుడు నా దృష్టి మీ వైపు ఉందా, నా వైపు ఉందా? ఎరుక నా వైపు ఉంది, దృష్టి మీ వైపు ఉంది. ఎరుకకి దృక్కుకి తేడా ఏమిటంటే, ఇతరం తెలిస్తే దృక్కు అవుతుంది, తనకు తాను అనుభవంలో ఉంటే ఎరుక అవుతుంది. ఎరుకకి దృక్కుకి తేడా, అవగాహనకి ఆలోచనకి ఉన్న తేడా. ఎరుకకి ఆలోచనకి తేడా. ఆలోచన అంటేనే ఇతరము అని లోచింపబడింది. ఎరుకుగా ఉంటే దృక్కు తనతో తను ఉన్నట్టు. దృక్కు అనగానే ఎదుటిది ఏదో అనుభవంలోకి వస్తే, ఒక స్పర్శ, ఒక పారిశ్రమ అనుభవంలోకి వస్తే దాన్ని ప్రాపంచిక స్పృహ అంటాం మనం. అది సహజం. దాన్నే సృష్టి అంటాం. సృష్టి అంటే ఏంటి? సృష్టి ఉందా? అది ఉందా? అది మనకు తెలియబడుతుందా? ఎరుకకి, ఈ దృశ్యానికంటే ఈ ప్రపంచానికి ఎరుక తెలియబడుతుందా? ప్రపంచం నాకు తెలుస్తుంది కానీ ప్రపంచానికి నేను తెలియను. ఈ వ్యావహారిక జగత్తులో కూడా ఈ వ్యక్తి ఎవరికి తెలుసు? అంతే. ఈ సత్యం మనం బాగా చిన్న మాటల్లో గుర్తుపెట్టుకుంటే, ఈ చిత్తమే దోచాడా. చిత్తము అంటే అర్థం ఏంటి? ఒక పార్శ్వంగా ఉన్న ప్రపంచ స్పృహని పరమాత్మ ఉపసంహరించుకుంటే, కృష్ణుడు క్రిష్ ఆకర్షణ ఏం చేస్తుంది? ఒక్కసారి తనలో ఇముడ్చుకుంటే ప్రపంచ స్పృహని, అంటే ద్రష్ట దృశ్యాన్ని తనలో ఉపసంహరించుకుంటే దృక్కెవరు? దిక్కెవరు? కృష్ణ పరమాత్మే దృక్కు, కృష్ణ పరమాత్మే దిక్కు. అందుకని నామం గొప్పతనం. రవి గారు, రా అన్న పదం పిలవగానే వెళ్ళిపోతాం మనం. ఏదో రా, ఒక్కొక్క పదం లోపల పదాలంటే అర్థం ఏమిటి అంటే, బీజాక్షరాలు కానీ భాష ఇవేటి ఏమిటి అంటే, ప్రపంచాన్ని ఆకర్షణ అంటే అర్థం ఏంటి? ఆకర్షణ అంటే ఒక వస్తువుని దగ్గరికి లాగటమే కాదు, అది భౌతికం. నీకు అనుభవంలోకి తేవటం నిజమైన ఆకర్షణ. ఇప్పుడు నేను మీకు ఎలా తెలియబడుతున్నా చెప్పండి. చూస్తున్నారు,
చూడడం వల్ల తెలియబడుతున్నారు. ఇది మామూలు విషయం, ఇది వ్యవహారిక విషయం. ఎందుకు తెలియాలి మీకు అసలు? నేను నా మాట మీకు ఎందుకు వినపడాలి అంటే, ఇంద్రియ శక్తుల్లో ఉన్నదంతా కూడా ఆకర్షణ. కర్షణ అంటే అది మీకు అనుభవంలోకి రావటం, అనుభవంలో ఒకటి ఉంది అనే ఎరుకలోకి రావటం. ఒక వస్తువు యొక్క ఉనికి మీ ఎరుకలోకి రావటానికి ఏంటి? ఏ శక్తి కారణం? కృష్ణుడే కారణం. నేను మీకు తెలియబడను రవి గారు. కృష్ణుడు లేకపోతే, పరమాత్మ లేకపోతే నేను మీకు తెలియబడను, మీరు నాకు తెలియబడరు. ఆ ప్రక్రియ మనకు తెలియదు. ఏ శక్తి ఒక పిన్నీసుని అయస్కాంతం దగ్గరికి లాగుతుంది? ఏ శక్తి? అది ఆ క్రియ మనకు తెలియట్లేదే. అయస్కాంతం అంటాం, అదే భాష. నేను ఒకసారి హైదరాబాద్లో చూస్తే ఈ పాత ఇనుమ సామాన్లు ఏరుకునే వాళ్ళందరూ చూస్తుంటే ఒక సంచిలో ఒక అయస్కాంతం వేశాడు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అవే అందుకుంటూ వెళ్ళిపోతారు. అతను వంగి ఏది ఎక్కడ ఇనుము ఉంది, ఎక్కడ కాగితం ఉంది, ఎక్కడ సీసా ఉంది, ప్లాస్టిక్, అదేం చూడ్డు. ఇనుము మాత్రమే దానికి ఆకర్షణ పడుతుంది. ఒక మాట చెప్పనా, ఈ జీవలక్షణం అంటే ఏంటి అసలు? ఇతరమైన దాన్ని అనుభవం పొందటమేగా జీవలక్షణం. తనకి ఇతరమైన దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని అనుభవం. ఇది పరమాత్మ యొక్క శక్తి. పరమాత్మ అనగానే అర్థం ఏంటి? ఆత్మని ఆకర్షించడమే. అనంతంగా ఉన్న ఆత్మశక్తి ఈ పరిధిలో ఉన్న ఒక చిన్న అంశమైన ఆత్మని, జీవము ఆకర్షిస్తుంది. అదే క్లీం. క్లీం కృష్ణాయ నమః. గోవింద అంటే అర్థం ఏంటో? గోవింద అంటే కూడా తనది ఏ స్పృహ ఉందో తన మూల స్పృహను తనకి తెలియజేయటం. గోవింద అంటే తన మూల స్పృహ ఏదైతే ఉందో దాన్ని మిగిల్చి ఏది అనాత్మగా ఉందో ఆత్మభావన తీసేయడు, అనాత్మభావన పోతుంది. అని గోవింద అని పై. గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏ నామం అయితే రవి గారు ఈ ప్రపంచంలో ఏ నామం అయితే రామ, కృష్ణ, హనుమ, హనుమ, శివ, 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 ఆ నామాలు జీవాంశని అంశ తదంశగా మార్చుకుంటాం. తదంశగా ఇది పరవశం అవుతుంది. పరవశంగా ఉన్నాం ఇప్పుడు. పారవశ్యం అవుతుంది. ఈ విచారణ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను సమర్థుడను కాను, విచారణ సమర్థుడను కాను. ఏమన్నా ఉన్నాయా మార్గాలు ఈ లోకంలో నన్ను నేను తెలుసుకోవడానికి? ఫస్ట్ నన్ను నేను తెలుసుకోవటం కంటే కూడా నన్ను నేను పోగొట్టుకోవటానికి ఏమైనా మార్గం ఉందా? నన్ను నేను పోగొట్టుకోవటమే అంటే నేను ఇది అనే ఈ దృక్కుకి, ద్రష్టకి ఏర్పడ్డ ఒక అపార్థాన్ని పోగొట్టుకోవటమే కదా. ఏమన్నా అవకాశం ఉందని విచారణ చేస్తే శృతి స్మృతి పురాణాలలో కానీ, వేదాంతంలో కానీ, భగవద్గీతలో కానీ పరమ పావనమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ మనకు అనుగ్రహించిన ఈ భగవద్గీతలో ఏమన్నా ఉందా అని విచారణ చేస్తే, పెద్దల ద్వారా విని ఒకసారి ఎటూ కదలకుండా, ఎక్కడికి వెళ్ళకుండా ఆ అనుభవం పొందిన ఒక వ్యక్తి. ముందైతే ఒక జీవుడికి సంతోషం కావాలని కోరుకుంటాడు, సుఖం కావాలని కోరుకుంటాడు. అది ఆరంభం. సుఖానికి ఆవలి పూర్వపార్శ్వం ఆనందం. సుఖానికి పూర్వపార్శ్వం ఆనందం, సంతోషానికి పూర్వపార్శ్వం ఆనందం. అందుకని పరమాత్మనికి భక్తి అక్కర్లా, పరమాత్మను తెలుసుకోవడానికి జ్ఞానం అక్కర్లా. అజ్ఞానమే ఇది. సంతోషము దుఃఖము, సంతోషము సుఖము అజ్ఞానమే కదా. అదే మనకి అర్హత అయింది. అజ్ఞానమే అర్హత అయింది. మరి అజ్ఞానం గొప్పది కదా రవి గారు. జిల్లేడు ముళ్ళు అమ్మన్నట్టుగా అన్నం పరబ్రహ్మం అయితే అశుద్ధం కూడా పరబ్రహ్మే. అలానే జ్ఞానం పరబ్రహ్మమైనట్టు అజ్ఞానం కూడా పరబ్రహ్మ. యావదేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత. ఇప్పుడు నాకు సుఖం కావాలని ప్రతి జీవుడు ఎవరైనా దుఃఖం అడుగుతారా?
కష్టం అడుగుతారా తెలియకుండానే, ఎందుకంటే స్వరూపంలో ఉంది కాబట్టి, ఆనందం స్వరూపం కదా. అట్లా మొదటి మెట్టు, మొదటి ప్రయాణం అలా మొదలవుతుంది మనకి. మీకు భక్తి అక్కర్లా, ఏదో ఒక రోజున పరిణామంలో ఏదో. అందుకని విచారణ రెండు రకాలు. ఏమన్నా సులువైన మార్గం ఉందా అంటే ఉంది, శరణాగతి లేదా భక్తి. భక్తి అన్నా శరణాగతి అన్నా వేరు. ఏం లేదయ్యా, కృష్ణస్మరణ చేసుకో, రామస్మరణ చేసుకో, హనుస్మరణ చేసుకో, శివస్మరణ చేసుకో. గురువుగారు అన్నారు పంచాక్షరం తక్కల్లా శివ 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 అనుకోండి అన్నారు సద్గురు శివానంద భగవాన్ వారు. అంటే ఇది అత్యంత సులువైన మార్గం. ఎందుకు అది అడుగుతున్నావు అంటే, నీ జ్ఞానం ఉందని తెలియకపోవచ్చు, నేనెవరో తెలియకపోవచ్చు, నేను ఆత్మనని తెలియకపోవచ్చు, కానీ నీకు సుఖపడాలని తెలుసు కదా, దుఃఖపడొద్దని తెలుసు కదా. ఇది చాలా అర్హత. ఈ అర్హత ఏం చేస్తుంది? అట్లా పూర్ణ సుఖాన్ని ఇచ్చేవాడెవరు, అట్లా పూర్తి కష్టాన్ని పోగొట్టేవాడెవరు, అట్లాంటి ఆకర్షణ కలిగిన వస్తువు ఎవరు? పరమాత్మకే ఉంది, అది కృష్ణ. కాబట్టి ఇది విచారణ. ఇక్కడికి ఒక విచారణ పూర్తయింది. మీకు అర్థం కాలే ఎట్లా? ఏమండి నాకు ఈ వస్తువు కావాలి, ఎక్కడ దొరుకుతుంది? పూర్తి అయిపోయింది. పలానా ఆ పచారీ షాపులో దొరుకుతుంది, ఆ బంగారం షాపులో దొరుకుతుంది, అయిపోయిందిగా విచారణ. ఇదొక పద్ధతి. ఇక మళ్ళీ వెళ్ళవలసింది నేనే, కొనుక్కోవాల్సింది నేనే, తెచ్చుకోవాల్సింది నేనే. నేనే అంటే అర్థం ఏంటి? విధానము అని అర్థం. నేను నేను అంటే విధానంలో భాగంగానే ఒక వ్యక్తిత్వం కాదు, ఒక కర్తృత్వం కాదు. నేనే అంటే అర్థం ఏంటి? ఒక విత్తుని మీరు భూమిలో నాటితే అది తిరిగి పండుగ మళ్ళా విత్తుగా రావటాన్ని ఆ విధానానికి నేనని పేరు. కానీ నేనంటే నాటినవాడు భూమిని తయారు చేశాడా, నాటినవాడు మొక్కను తయారు చేశాడా, నాటినవాడు పూతను తయారు చేశాడా, కాయం చేశాడా, పండుని చేశాడా, పండులో ఇత్తుని చేశాడా, రసాన్ని చేశాడా, నేను అంటే విధానము అని అర్థం. నేనెవరో తెలుసుకోండి అంటే మన సనాతన సాంప్రదాయంలో విధానాన్ని తెలుసుకోండి అని. నేను లేను అని తెలుసుకుంటే విధానంలో నువ్వు లేవు అని తెలుస్తుంది. అది పరమ ఉత్కృష్టమైన జ్ఞానం యొక్క పారిశ్వన్ రవి గారు. ఇది క్లీం కృష్ణాయ నమః. గోవింద గోవింద ఉరికే మామూలు పదం కాదు అది. అబ్బా, పాప వినాశ పరమేశ చెబుతుంటేనే ఆనందంగా ఉంటుంది. అది ఒక విచారణ పూర్తి అయిపోయి నేనెవరో తెలుసుకొని ఇంద్రియాలు కాదని, దేహం కాదని, ఇగో ఇది వైరాగ్యాన్ని సంపాదించి వీటన్నిటిని కాదని ఒక వికర్షణ తీసుకొని ఒక ఆకర్షణ ఏమన్నా చేత కాదు. అంత భక్తిగా మనసు ఏకాగ్రత చేసి నిలబెట్టి చంచలం కాకుండా తైలదారులాగా నివాతగతం ఏమన్నా వల్ల కాదు. ఏమన్నా నామం అనుకుంటా. నామం అనుకుంటా. చెప్పారుగా పెద్దలు, సత్యం అది. నేనున్నాను ఎరుక, నేను సంపాదించుకున్న ఎరుక కాదే అది. కాబట్టి నేనున్నాను ఎరుక, నేను ఎరుకనే అని తెలియటానికి కూడా కావాల్సిన అర్హత ఏమిటి? అంతే. కాబట్టి నామం చేస్తాను. నామము అనే మాటకు అర్థం ఏమిటి అంటే, ఏ విధానంలో అయితే వికర్షణ పోయి కలిగి ఆకర్షణగా మారి సుస్వరూప దర్శనం అవుతుందో దానికి, ఆ విధానానికి భక్తి అని భక్తి. భక్తి అంటే విధానమే, యోగము అంటే విధానమే, జ్ఞానము అంటే విధానమే. అది ఇక ఒక విచారణ. ఇదే అడుగుతారు ఆయన, విచారణ లాభం. ఇక రెండో విచారణ ఏమిటి? చిత్తమే దోచాడే చిన్ని కృష్ణుడు. బట్టలు పోతే అయితే రవి గారు, నేను పోతే లాభం. కానీ మరి చిత్తంలోనే నేనుంది, దేహంలో నేను దేహం అనే భావం చిత్తులో ఉంది, ఎరుకలో లేదు. మెలకు వచ్చాక రవి గారు, మెలకు వచ్చాక పడుకునేంతవరకు ఉన్నదంతా చిత్తమే రాజ్యం వెళ్తుంది.
ఎరుకని త్రోసి రాజని చిత్తం రాజ్యం వెళ్తుంది. చిత్తంలో ఏం లేదు, దేహం నేనన్న భావన. ఈ చిత్తంలో దేహం నేనన్న భావన ఉంటుంది. ఎరుకే నేనన్న భావం చిత్తానికి వస్తే, అందుకని భావం ముఖ్యం, భావ ప్రధానం. అందుకని భావంలో నేను చేస్తాననే కాకుండా పరమాత్మకు వదిలిపెట్టడం చేస్తే అది నామం, అది పరంధామం. పరంధామం అంటే అదే ధామం, గురుధామం కూడా అదే. పరంధామము, గురుధామము, వైకుంఠధామం, కైలాసధామం అన్నీ అక్కడే ఉన్నాయి. అంటే మనసులోంచి వస్తున్న మాట చెబుతున్నా నేను, సత్యం. అందుకనే విచారణలో ఒకటేంటి చెప్పండి, కృష్ణ అన్న పదంలోనే ఇంత సాధనంతా విధానం అంతా ఉంది. అది తేలికైంది, ఎవరైనా అనుకో. చంటి పిల్లాడు కూడా, వాడికి ఏ బుద్ధి ఏ జ్ఞానం లేకుండా కృష్ణ అనమంటే ముద్దుకు పోసుక చాలు వాడికి. అందుకనే నామజపం మనసు పెట్టి చేసిన, భక్తి పెట్టి చేసిన, చేయకపోయినా ఆ పదానికే ఆ లక్షణం ఉంది. తెలిసి అన్నామా తెలియక అన్నామా, తెలిసి చేసామా, అగ్ని కాలుతుంది అంతే. అలా బాబు ఆ పదాలు అట్లాంటివి. కాబట్టి చిత్తంలో దోచాడు అంటే అర్థం ఏంటంటే, చిత్తంలో నేను స్త్రీని, నేను మనిషిని, నాది ఇది, మన బయోడేటా అంతా ఉంది. ముందు ఏం చేస్తాడు, అహాన్ని రైజ్ చేస్తాడు, అహాన్ని ఎరేజ్ చేస్తాడు. రైజ్ చేస్తారు, ముందు రైజ్ అవుతుంది, సన్ రైజింగ్, సన్ సెట్టింగ్ లాగానే ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, ఈగో రైజ్ అవుతుంది. అది జ్ఞానానికి మూలం, అజ్ఞానానికి మూలం కాదు, జ్ఞానానికి మూలం. ఎందుకంటే అడుగు అట్టేగా పడేది. సూర్యోదయం అవుతుందంటేనే సూర్యాస్తం అవుతుందనే కదా, అస్తమిస్తున్నాడనే కదా. మీకు మెలకు వచ్చిందంటేనే నిద్ర వస్తుందనే కదా. మీకు నేనన్న భావం వచ్చిందంటే తప్పనిసరిగా నేనన్న భావం పోతుంది అని. నేనున్న భావం ఒకటి, నేనన్న భావం ఒకటి. ఉన్న భావాన్ని చూసావా, అన్నభావం పోతుంది. అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకని జిల్లేడు ముళ్ళ అన్నం పెట్టి మెతుకు పెట్టి నేను అనుభావం పోగొడుతుంది. చూడు, అన్నంలో ఉందండి నేను అన్న భావము. అన్నమే నేను అన్న భావానికి అన్నము, అన్నమే కారణం రేవిగా పోషింపబడుతుంది. మీరు జాగ్రత్తగా సత్సంగాలు ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఈ నేనన్న స్పృహ ఎక్కువ నిలబడటానికి కారణం అన్నమే, ఆహారమే. ఆలోచన, అన్నం వల్ల ఆలోచన బలపడుతుంది, ఆలోచన వల్ల భావం నిలబడుతుంది. మీరు నీరసించిపోతే భావం ఉండదు. ఒకటి నీరసించటం, రెండు నీరసించటం. ఆ చాణూర మర్దనం అంటే మల్లయుద్ధం, దేహంతో, దేహభావం పోతుంది. కంసుడు ఎవరు, లోపల అహం అనే హింస, అది పోగొడతాడు. దీన్ని కృష్ణ పరమాత్మ. ఒకటి దేహం ఎంత బలమైంది, దేహస్ఫురణ, అది చాణూర మర్దనం. చాణూరుడు అంటే ఈ మల్లయుద్ధంలో ఒక బాలుడే అయినా ముందు దేహభావం పోగొడతాడు, తర్వాత జీవభావం పోగొడతాడు. అది భగవద్గీత అంతిమ సత్యం, ఉపనిషత్తు వాక్యం. కంసుడు అన్నది జీవభావం, చాణూర మర్దనం అంటే దేహభావం. అబ్బా, అది క్లీం కృష్ణాయ నమః. అదే అంత జ్ఞానం వారివ్వాల్సిందే అండి. ఏం ప్రిపరేషన్ లేదు. ఇప్పుడు ఈ వ్యక్తి చెబుతున్న మాటలు సత్యమది. నామం అంత గొప్పది లేదు అనుకోలేనా చెప్పండి. సరే, దానివల్ల ఏం ఫలం వస్తుందో నాకు తెలియదు, ఏం రాదో నాకు తెలియదు. అనగలనా? ఏ ఇంద్రియ శక్తులు ఉన్నాయో ఇంద్రియ శక్తి అంతా చిత్తే. ఇంద్రియ శక్తి నీకు ప్రపంచాన్ని మాత్రమే చూపెడుతుంది. ఇంద్రియానికి, ఇంద్రుడికి కూడా పరమాత్మను తెలుసుకునే శక్తి లేదు. కానీ ఇంద్రియానికి శక్తి ఎవరు? ఇంద్రియ శక్తి ఒకటి, ఇంద్రియానికి శక్తి ఒకటి. ఇంద్రియాంగా శక్తిగా ఉండటం ఒకటి, ఇంద్రియానికి ఉన్న శక్తి ఒకటి. ఇంద్రియానికి ఉన్న శక్తి ఏమో పరమాత్మ, పరంధామ, ఎరుకే. ఆ శక్తిని చూడాలి, ఆ శక్తి కావాలి. ఇంద్రియాలకున్న శక్తి ప్రపంచానికి కావాలి. ఇంద్రియ శక్తితో ప్రపంచాన్ని చూడగలుగుతాం, అనుభవాన్ని పొందగలుగుతాం.
ఇంద్రియాలకున్న శక్తి ఎవరో కాదు, పరమాత్మే. అదే చిత్ అసలు చిత్ అది చిత్తమే దోచాడా చిలిపి కృష్ణుడు. ఇక వాళ్ళకి లేదట, ఆ గోపికలకి ఇక స్మరణ లేదు. అక్కడ గోపిక ఉందా, కృష్ణుడు ఉన్నాడా? కృష్ణుడు ఉన్నాడా, గోపిక ఉందా? కృష్ణుడే గోపిక అయ్యాడా, గోపికే కృష్ణుడు అయిందా? గోపిక అంటే ఏం లేదు, మనసుకి శుభేచ్ఛ కలగటానికి గోపిక అని పేరు. గోపిక అంటే ఓపిక, ఓపిక. మనసుకి దేహాత్మ భావన కాక పరమాత్మ భావన కావాలని విచారణ ఉందే, విచారణే గోపిక అంటే. విచారణే గోపిక, విచారణకి మరో పేరు గోపిక. ఇదే భాగవతం. సత్యంలో ఉన్నదే చెబుతున్నాను, సత్యమే. మీరు విధానం చూసి చెప్పాగా, నేను అంటే విధానము అని అర్థం. నేను అంటే మీరు, నేను అని కాదు, విధానము. ఈ సృష్టి గాలి కదులుతుందంటే అది నేనని పేరు. సూర్యుడు ఉదయించి అస్తమిస్తే అది నేనని పేరు. పగలు రాత్రికి నేనని పేరు. జనన మరణాలకి నేనని పేరు. జ్ఞానాజ్ఞానాలకి నేనని పేరు. ఎరుక గ్రహింపుకి నేనని పేరు. ఎరుక ఆలోచనకి నేను అంటే విధానము అని, కానీ నేను అంటే ఒక దేహము వ్యక్తి అని కాదు, గుర్తుపెట్టుకోవాలి. నేను అంటే దీని పరిధిలో జరగట్లేదు. రవి గారు, దీని పరిధిలో జరగట్లేదు కదా. నేనేమిటి, ఒక అయస్కాంతం ఒక పిన్నీసుని దగ్గరికి లాగింది, అందులో నేను చూడండి ఏముందో, విధానమే ఉంది. అయస్కాంతం నేనందు, పిన్నీసు నేనందు. నేను ఆకర్షింపబడ్డాను, అది అందు, అది గోపిక. నేను ఆకర్షించాలని అయస్కాంతం, అది కృష్ణుడు. విధానమే ఉంది, ఆ విధానమే పరమాత్మ. ఆ విధానం అంతా ఏం లేదు, విధానంలో నిదానం ఉంది. నిదానము అంటే వైద్యం, బాగుపరచడం, స్వస్థత చేయటం. ఇది విచారణ. అంతకంటే ఏమిటని భగవాను ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తాం. ఎందుకంటే మొన్న కృష్ణాష్టమి, మొన్న అయింది కదా, అది కూడా ఒకసారి కృష్ణ పరమాత్మ గురించి మనం చేసుకుంటే కొద్దిగా ఈ చెప్పేవాడికి కూడా బలం, వినేవాళ్ళకి అందరికీ అదే ఆర్తి కదా. ఒక విచారణ ఏం పూర్తి చేసాం మనం, నామస్మరణకి అంత బలం ఉంది, చాలు. ఇది ఒక విచారణ పూర్తి అయిపోయి, రెండో విచారణ ఏకాగ్రత ఒక్కటైనా లాభం అని అన్నారు. అంటే భగవానే ఉంటున్నారు. చిత్త ఏకాగ్రత అంటే ఏం లేదు, చిత్తానికి ఏం లక్షణం ఉంది, ప్రకాశం, ఎరుక. దాని చిత్తానికి ఉన్న ఒకే ఒక లక్షణం ఎరుక, స్వరూపం అది. ఏకాగ్రత అంటే ఎరుకే మిగలటం, ఇంకేం కావాలి? ఎరుకగా మిగలటం కంటే ఎరుకకి ఎరుకలో ఏదో మిగలటం కాదు, ఏది మిగలకపోవటమే. చిత్తగా ఉండటమే చిత్త ఏకాగ్రత. ఏకమేంటి, చిత్తంలో ఏకమేమిటంటే ఎరుకే, ఇంక రెండో వస్తువు లేదు. ఒకవేళ ప్రపంచ స్పృహ వస్తే అది అనేకమైంది. చిత్తం ఏకం కాక అనేకం. ఇప్పుడు మనది ఏమైంది, అనేకాగ్రత అయింది. ఏకాగ్రత కాబట్టి ఎరుకే ఉండాలి, ఎరుకలో ఏం ఉండకూడదు. ఎరుక ఉండాలి, ఎరుకలో ఏం ఉండకూడదు. మరి ఎరుకలో ఏం లేనప్పుడు మరి ఎరుక ఎట్లా తెలియబడుతుంది? అదే కృష్ణుడు అంటే. ఎరుకకి ఇది ఎలా తెలియబడింది ప్రశ్నించండి. అసలు మీ ఎరుకకి నేను ఎలా తెలియబడ్డా, అది కృష్ణుడు ఏంటి. ఎరుకకి ఇది ఎలా తెలియబడుతుందో, ఎరుకకి ఎరుక అలా తెలియబడటం పేరే పరమాత్మ అంటే. ఎట్లా, నిద్రలో ఎరుక లేదు, మనసు లేదు, ఇంద్రియాలు లేవు, మరి ఆనందం ఎలా తెలియబడది? అది కృష్ణుడే. అదే ఎరుకకి ఇవన్నీ కూడా మన అనుభవంలోకి రావటం, ఇంద్రియ శక్తులు. ఇంద్రియానికి ఉన్న శక్తి ఒకటైతే ఇంద్రియం వెనకున్న శక్తి మరొకటి. ఆ శక్తికి తనకు తెలిసే శక్తి ఉంది, తనకి ఇతరులను తెలుసుకునే శక్తి కూడా ఉంది. ఇదంతా కలిపి పరమాత్మ కృష్ణుడే. నువ్వు లేవు, విధానంలోనే ఉంది. కరెంటుకు షాక్ ఎందుకు కొడుతుందంటే కొడుతుంది. దానికి ఎందుకు ఉందనే విధానమే అది. నీకు దొంగతనం ఎందుకు చేయబుద్ధి అయింది అంటే అది మీకు అర్థం కాదు. అది నేను మీకు ఎలా నచ్చాను అంటే ఆ కళ్ళతో చూస్తే తెలుస్తుంది. నా కళ్ళతో చూడంటారు, అది ఎవరికి అర్థం కాదు. ఎవరి కళ్ళు వాడు. అవే కళ్ళు అనే సినిమా వచ్చింది. అవే కళ్ళు అంటే పరమాత్మే కళ్ళు అని. అవే కళ్ళు అంటే మన కళ్ళు కాదు, అంత కుళ్ళే కదా ఇది. అవే కళ్ళు అనే సినిమా ఎవరు తీశారో తెలియదు, కానీ అవే కళ్ళు కృష్ణ పరమాత్మది. అది ఆ కృష్ణుడు అనుకోండి,
నేను హనుమాన్ అనుకుంటా, ఎన్న శివానందుడు అనుకుంటా, ఏం పెద్ద మీరు ఏం బయట ఏమన్నారా, ఎవరికి కావాలి, మీరు నీళ్ళని పానీ అన్నారా తన్ని అన్నారా, కాదు తన్ని అయితే అనరు కదా, తన్ని అన్నారు కదా, తన్ని అంటే నీళ్ళు అంతే, వాటర్ అంటే నీళ్ళే, పానీ అంటే నీరే, మీరు ఏమన్నారని కాదు కదా, ఇక్కడ మీరు ఎవరిని అన్నారని కాదు, ఎవరు అన్నారని ముఖ్యం, ఎవరిని అన్నారని చూడరు, ఎవరన్నారు. చిత్తమే దోచాడే చిన్ని, చిత్తం దోచాక ఇంకా దోచుకుంటాడండి, అసలు ఇంకా మిగలదు రవి గారు. మళ్ళా నన్ను దోచుకున్నాడు అనుకోట, ఇక్కడే ఏదన్నా దోచుకోపోతే మా ఇంట్లో ఇంత బంగారం పోయిందని చెప్పడానికి ఉన్నాడు అక్కడ, అక్కడ పోయాక పోయిందని భగవాన్ అన్నారు, రమణ భగవాను వారి అరుణాచల స్థితిలో నన్ను కూడా మేల్కొని చేసావు అన్న. చిత్రం అసలు అది దోచుకోవటం అంటే, దోచుకోవడం అంటే ఇంకా చెప్పడానికి కూడా ఉండదు. ఆ దోచుకోవటం అబ్బా పరిపూర్ణంగా నిద్రలోనే నిలువు దోపిడీ అంటే అది, నిన్ను దోచుకోవటం అంటే నిలువు దోపిడీ అంటే నిద్రే. నిలువు దోపిడీ అంటే ఒంటి మీద బట్టలు బంగారం కాదు రవి గారు. భగవాన్ ఏమంటున్నారు, ఏకాగ్రత కంటే ఇంకేం కావాలి, ఇంకేం కావాలి, ఎరుకగా ఉండటం కంటే ఏం కావాలి, ఆన్సర్ వచ్చాక ఇంకేం కావాలి. నేను ఎవరు అనే అద్భుతమైన మాట మనం ముందే చెప్పుకున్నాం. నేను ఎవరు అనే విచారణ అంటే నేను మూలము, నేను మూలం అంటే విధానం. నేను ఉండదు ఎక్కడ. నేను అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి, అక్కడ ఒక శక్తి, ఒక వ్యక్తి ఉండడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక అయస్కాంతం ఒక పిన్నిస్ని ఆకర్షించింది, వ్యక్తిత్వం ఉంది అక్కడ, వ్యక్తి ఉన్నాడా, విధానమే ఉంది. మీరు స్విచ్ వేశారు, లైట్ తిరిగింది, వ్యక్తిత్వం ఉందా, విధానం ఉంది. అగో మూలం అంటే నేను లేను అంటే అర్థం ఏంటి, ఒక వ్యక్తి ఇట్లా భౌతికంగా ఒకానొక దేహ పరిధిలో దేహంతో ఉండి చేసే ఒక ఉపాధి ఉండదు అక్కడ, ఉపాధి లేదు. ఆది ఏది ఉందో అంచం కూడా దేవుడు. ఇప్పుడు ఆ పిన్నీసుని మనం ఇట్లా తీసి ఇట్లా అంటాం, మళ్ళీ ఇట్లా అంటే పోతుంది. మనం కృష్ణ పరమాత్మను కూడా, పరమాత్మని ఎట్లా ధ్యానించాలి, ఇట్లా అన్నారు మళ్ళీ ఇట్లా అంటారు, ఇట్లా అని ఇట్లా అంటారు, సవ్యంగానే ఏకోన్ముఖం చేయాలి, మళ్ళా విముఖం చేయకూడదు. విముఖం అంటే ఏం లేదు, ఇక్కడ నేననే భావం వస్తే విముఖం. ఇక్కడ ఏమవుతుంది, నామస్మరణ చేస్తున్నా, కృష్ణ కృష్ణ అని నామం చేస్తున్నా, రమణ 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 అనుకుంటున్నా. ఇంకా అక్కడ తిరిగి దాన్ని మళ్ళీ ప్రశ్నించి అనుమానించి అవుతుందా లేదా అని ఫలాని కోసం ఎదురు చూసేవాడు ఉండకూడదు. నేనంటే ఏం లేదు, నేను అంటే ఫలం కోసం ఎదురు చూసేవాడు, ఆత్రపడేవాడు. నేనంటే ఏం లేదు ఇక్కడ. నేను అంటే ఒక కనిపెట్టే సైంటిస్ట్ లేడు అక్కడ, ఎవరు లేరండి, విధానమే ఉంది. ఒక గాలి అనంతంగా ఇప్పుడు వ్యాపించి ఒక మబ్బు వర్షించి ఈ సృష్టి క్రమం ఎంత చక్కగా జరుగుతుంది. తిరిగి అయిందా, బాగా అయిందా, ఏమైంది, ఎక్కడ వర్షాలు పై ఎక్కడ పంటలు, అదేది ఉండదు. అది అట్లా తిరిగి ఫలాన్ని ప్రశ్నించే, తిరిగి ఫలాన్ని సూచించే, ఫలాన్ని అనుభవించడం, అక్కడ ఎంత క్రియ అంత అందులో క్రియ ఎంత సహజంగా ఉందో ఫలాపేక్ష లేకపోవడం కూడా అంత సహజంగానే ఉంది. రక్తం చూడండి ఎంత గుండెలోకి వెళ్ళి శుద్ధి అయిపోయాడు, గుండె అనుకుని చెప్పండి, వ్యక్తిత్వం ఉంది అక్కడ, వ్యక్తి ఉన్నాడా, గుండె అంటే వ్యక్త, లివర్ అంటే వ్యక్త, ఈ దేహాన్ని అని పోల్చి మీరు నేను అంటున్నారు. విధానాన్ని ఏం చేస్తారు మరి, ఒక డాక్టర్ దగ్గర పోతే మీకు విధానం కనపడదు, వ్యక్తి కనపడదు. అక్కడ రవి అయినా ఒకటే, రమణైన ఒకటే, అక్కడ రవి అయిన ఒకటే, రమణైన ఒకటే, అక్కడ గురువు అయిన ఒకటే, శిష్యుడే, ఉపాధి అది, ఇంద్రియ పనితీరు చూస్తాడు, అది నేను లేదు అక్కడ. కానీ యువతలకు వస్తే రవి గారు హార్ట్ సర్జరీ బాగా బ్రహ్మాండంగా, రవి గారిని యువతలు కాదు, అదే నేనంటే. విధానమా రవి గారు అంటే, నిదానమా రవి గారు అంటే, వైద్యం అంటే నిదానమా విధానమా, నిదానం. వైద్యం అంటే నిదానం మాత్రమే.
విధానమేమో యువతలు ఉంది, విధానంలోనే విధానం ఉంది, విధానంలోనే నిదానం ఉంది, విధానంలోనే ప్రధానం ఉంది. అది ఇది కృష్ణుడు అంటే. మూలాన చూడు, మీకు జనరేటర్, ఈ మ్యాగ్నెట్ ఎక్కడ కనపడుతుంది? ఆక్షన్లో కనపడు, ప్రతి చోట. అసలు కృష్ణుడు లేని స్థలం ఎక్కడుంది రవి గారు? ఇప్పుడు మీకు నేను కనపడుతున్నానా లేదా? నా మాట మీకు గ్రహిస్తున్నారే నన్ను? ఎలా సాధ్యం? అదే కృష్ణుడు అంటే. కృష్ణుడు అంటే మన ఇద్దరి మధ్య ఇంత క్రియ జరగటానికి ఎరుకులోకి రావాలి, నేను మీకు కనపడాలి. నేను కనపడేట్టుగా మీరు చేసుకుంటున్నారా? ఇంద్రియం వెనుకున్న శక్తి, ఇంద్రియాతీత శక్తి అది. కృష్ణుడు లేని క్షణం ఉందా చూడండి మీరు ఒక్కసారి దయచేసి. కర్మ చేసి లయం చేసుకోవడం క్షణం అంతా పూర్తి అయిపోతుంది రవి గారు. కర్త కర్మ క్రియ త్రిగుణ సృష్టి స్థితి లయం ఆ ఒక్క లిప్త కాలంలోనే 3 పూర్తి అయిపోతున్నాయి. ఆ ఒక్క లిప్త కాలంలోనే ఎంత పరమాత్మ కృష్ణుడు! అబ్బాబ్బా, చిత్తమే దోచాడే చిలిపి కృష్ణుడు. ఇట్లాంటి వాడు కదా మనకు కావాలి. రమణులు రమణ రమణ అనుకోండి, కష్టం వస్తే ఎన్ని మంత్రాలు కావాలి, ఇంతమంది దేవు కావాలా, ఎన్ని అని ఒక చిన్న కోరిక రవి గారు, మరి కోరిక. ఫలాపేక్ష లేకుండా ఉంటున్నాం మనం, ఉన్నాం. అన్నం తింటుండగానే కడుపు నిండుతుంది, తిన వైపు చూడండి నిండా నిండలేదా. మా అయితే రుచి చూడగలరు, రుచి అది కూడా చూడరు. మళ్ళీ జాగ్రత్తగా చూస్తే జీవనంలోనే ఫలాపేక్ష అక్కర్లేదు రవి గారు. అపేక్షే అక్కర్లేదు, ఉపేక్ష కూడా అక్కర్లేదు. క్రియలోనే అపేక్ష ఉపేక్ష అంత అర్థాలు. ఎందుకు అనుకొని చూడాలి? ఒక ఫలాపేక్ష అనే మాటకు అర్థం రవి గారు, మీరు ఏదన్నా ఒక పని, ఒక ఆశ పెట్టుకొని చేస్తే మొదటి నుంచి చివరి దాకా ఆ చివరి ఫలమే కనపడుతుంటుంది. క్రియకి దానికి సంబంధం లేదు అసలు. గాలి వీస్తుంది, ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, రక్త ప్రసారం జరుగుతుంది, అన్నం ఆకలి అవుతుంది, అరుగుతుంది, మేలుకుంటున్నాం. త్రివిధావస్థల్లో ఫల అపేక్ష ఉందో చూడండి మీరు ఒక్కసారి, నిశ్చితంగా చూడండి త్రివిధావస్థల్ని. ఏమన్నా ఫలం పొందినవాడు త్రివిధావస్థల నుంచి వైపు చూస్తే అక్కడ ఫలాన్ని పొందినవాడు ఎవరన్నా ఉన్నారా? నేననే ఉపాధికి ఆపాదించకపోతే, ఆపాదనే అట్రిబ్యూషన్ అంటున్నాం కదా, కంట్రిబ్యూషను, అట్రిబ్యూషను, అట్రాక్షను. కృష్ణుడు కాక జీవనం ఎక్కడుంది రవి గారు? పరమాత్మ కాక జీవనం ఎక్కడుంది రవి గారు? నేను లేకపోతే ఆకలి అవుతుందా? నేను లేకపోతే అరుగుతుందా? నేను లేకపోతే అన్నం ఉందా? నిజంగా ఒక జ్ఞాని అన్నం ముద్ద పెడుతున్నాడు అంటే, ప్రసాదం ఇస్తున్నాడు ఒక జ్ఞాని మీకు, ఆ ఇస్తున్నాడు అంటే ఏం చేస్తాడో తెలుసా రవి గారు? ఒక్క మెతుకు అందులో ఆ రసము సమస్త వాసనలని, జన్మ వాసనని పోగొట్టే ఒక్క మెతుకులో ఈ ఉపాధికి వారి నుంచి అట్లా ముద్ద దొరికింది. అందరికీ తిన్నవాళ్ళకి ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక గురువు, ఒక జ్ఞాని నుంచి ఒక ముద్ద ప్రసాదం దొరికింది అంటే చాలా మనకి సామాన్యం. మనకు అమ్మ పెడుతూనే ఉంది అన్నం. అమ్మ శక్తినిస్తుంది. అమ్మ అన్నం పెట్టి శక్తినిస్తుంది. కానీ అన్నంలోనే ముందు ఆల్రెడీ శక్తి ఉంది. అన్నానికే ఒక శక్తి ఉంది. నీకు ఆ శక్తి లేదు కాబట్టి అమ్మ పెడుతుంది. ఒక మధ్యలో ఒక క్రియ మాత్రమే ఉంది రవి గారు, ఒక బుడగలాంటి క్రియే. కానీ అందుకని ఒక జ్ఞాని ఏదన్నా ఇస్తున్నారు అంటే తిరస్కార భావం ఒక ముద్దకే. అందుకనే ప్రసాదానికి విలువ. అందుకని సత్పురుషులను ఎప్పుడూ వదలకూడదు, వాళ్ళ సన్నిధిని వదలకూడదు. దానికి ఉన్న విలువ అట్లాంటి. అందుకని అన్నం గురువు పెట్టే ప్రసాదం ఒక మెతుకైన. ఈ ఉపాధికి అలానే చేశారు గురువు గారు. నాకు ఒక ముద్ద పెట్టి, నువ్వు సంసారంలో ఉండి తరించాలి, ఒక కొడుకు పుడతాడు, నువ్వెవరో నీకు తెలియజేస్తాను అని ఒక ముద్ద పెట్టారు. చూడండి, ఆ ముద్దలో మరి మామూలు ముద్దే, ఏదో ఆ రోజున మరి చారు ముద్దో
కూరముద్ద ఏదో పెట్టారు స్వామి సద్గురు శివానంద భగవాన్ వారు. మరి జ్ఞానానికి కొలుతుందా? అజ్ఞానానికి కొలుతుంది. ఇంత సమాచారం ఉంది, తెలుసుకోలేనిది చాలా ఉంది. మరి జ్ఞానానికి మెలకు ఎంత ఉంది? మెలకు ఎంత ఉంది? జాగృత అవస్థ ఎంత ఉంది? జాగృత అవస్థ చాలా పెద్దది. మెలకువ ఒకసారే ఉంటుంది, ఒక్కసారే ఉంది, ఒక్కటే ఉంది, ఒకటిగానే ఉంది. మెలకువ ఒక్కసారే ఒక్కటే ఒకటిగానే ఉంది. కానీ జాగృత అవస్థే అనేక రకాలుగా ఉంది, అనంతంగా తేడా. గురువు పెట్టే ముద్ద అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహించ పార్వతి అమ్మ. అన్నం మెతుకులు సదా పూర్ణంగా ఉంటుంది. అంటే గురువు ఆ ఎరుక తను తాను తెలిసిన ఎరుకతో ఎరుక మీకు ప్రసాదంగా ఎరుకకు అందుతుంది. ఎరుకకి ప్రసాదంగా ఎరుకగా అందింపబడే ఒకానొక మెతుకు రవి గారు. అదే మెతుకు నిన్ను మళ్ళీ దేనికి, ఇంద్రియాలకి, దేహానికి, ఈ ప్రపంచానికి, కర్మలకి దేనికి వశం కాకుండా ఆ మెతుకు సదా పూర్ణంగా కాపాడుతుంది. అట్లాంటి భిక్షాది గురువు ఒక్క ముద్ద, ఒక్క మెతుకు అంత విభూతిస్తే అలా కుదరకపోతే అలా చూస్తారు. చాలా చాలా ఎన్ని జన్మలు ఆ కృష్ణుడి చూపు కోసం గోపికలు ఒకసారి చూశారంతే. ఒకసారి చీరలు ఎత్తుకెళ్తే తప్పెత్తుకెళ్ళరు. ఏం కథ భాగవత కథ మనం అనేక కాలాలుగా వింటున్నాం. అలా లేదు. ఒకసారి చీర ఎత్తుకు వెళ్ళారు అంటే చిత్తం ఒకసారి దోచుకుంటారు. నిద్ర అంతే ఎన్నిసార్లు పడుతుంది? నిద్ర అంటేనే ఒకసారి అన్నదం, మెలుకు అంటేనే ఒకసారి. అవస్థ చాలాసేపు ఉండవచ్చు, అవస్థలు కూడా చాలా ఉండవచ్చు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది అట్లాంటి చిత్త ఏకాగ్రత, అంతకంటే ఇంకేం కాదు. చిత్తం ఏకాగ్రం అవటంటే ఏం లేదు, ఎరుకే ఉంటుంది, ఇంకేం ఉండదు. మంత్రజపం చేసేటప్పుడు మంత్రం కూడా పోయి ఎరుకే మిగులుతుంది. ఎరుక కదా మంత్రం చేసింది. ఎందుకు ఎరుక మంత్రం చేసింది? దేహాత్మభావం. దేహాత్మభావం ఉండటం వల్ల మంత్రం చేయవలసి వచ్చింది. మంత్రం కూడా దేహాత్మభావం ఉన్నంత వరకు ఉంటుంది. మంత్రం పోయాక ఇంకేముంటుంది ఎరుకలో? నది సముద్రంలో కలిసేంత వరకే నది. కలిశాక ఇక నది అని పిలవము మనం, సముద్రమే అది. ఉప్పు బొమ్మ శ్రీరామకృష్ణుల వారు చెప్పినట్టుగా ఒకసారి కలిగి ఇంకేముంది, ఇంకా ఉప్పు బొమ్మ అంటూ లేదు. అదే ఒక అద్భుతమైన జ్ఞానం, ఒక అద్భుతమైన వస్తువు రవి గారు. అది సామాన్యమైన. కాబట్టి ఒక మాయ విస్ఫోటం. అది మాయా ప్రభావితులు. నా మాయను దాట శక్యము కాదు అర్జున. కృష్ణుడు నా మాయ అంటే అర్థం ఏంటి? నేను అనుకునే మాయ. ఇంకా దాన్ని దాటం కష్టం. మళ్ళా ఆయన దయతోనే. కృష్ణుడు అనే పదం సామాన్యమైన పదం కాదు. కృష్ణ 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 చక్కగా శ్రద్ధగా అనుకో. రమణ రమణ రమణ. ఇంత అమృతం అది ఆ మాట. నేను యొక్క విచారణ అయస్కాంతము పిన్నీసు అనే విచారణలో వ్యక్తి ఉన్నాడా లేడు, ఏముంది, విధానం ఉంది. ఇప్పుడు నేను లేదని తెలిసిందే మూలం. నేనుకు మూలం ఏంటి? ఉపాధి వస్తేను అని. ఉపాధి లేకపోతే ఇంక మూలం ఏముంది? ఆ మూలం అర్థమైందా మీకు? అసలు మూలం ఏంటి? అందులో ఉన్న అయస్కాంత శక్తి, ఆ అయస్కాంత క్షేత్రం. అబ్బో, అది అద్భుతమైందని. అనంత అయస్కాంత క్షేత్రం ఉంది. ఒక పరిధిలో ఉంటే అది అయస్కాంతమే. అయస్కాంత క్షేత్రం వేరే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. మ్యాగ్నెటిజం వేరు, ఫీల్డ్ వేరు. అది ఈ షీల్డ్ దాన్ని తెలియకుండా చేస్తుంది. దాన్ని కనిపెట్టడమే అంటే తెలుసుకోవడమే. అన్వేషణ సిద్ధించటము అంటే ఇంక అన్వేషణ అయిపోతుంది. అందుకే చెప్పాగా, ద్రోచడము కృష్ణుడు చిత్తమే దోచడము అంటే ఇక తోచడం ఉండదు. తోచడం ఇంక తోయటమే ఆలోచన అంటే నాకు ఒకటి తోస్తుందంట. అది భగవాన్ ఇప్పుడు ఉన్నాడు, రాముడు కృష్ణుడు ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడే ఉన్నాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడే. నమస్కారం. ఇవాళ నేను అడిగే ప్రశ్న రమణలో సంబంధించిన ప్రశ్న. అడగండి. ఇందులో ఏ గ్రంథంలో చూసినా, ఎక్కడ సత్సంగంలో చూసినా
నీ యొక్క మూలం తెలుసుకోవాలి, నువ్వేంటో తెలుసుకోవాలంటే నీ ఆలోచన యొక్క మూలాన్ని వెతుకు. ప్రతి తలంపు యొక్క మూలం ఏదైతే ఉందో దాన్ని కనుక్కో. తలంపు పుట్టు స్థానం ఏదో చూడు. అలా జ్ఞానంలో కూడా నేను అంటే ఏంటో వెతుకు. ఇక్కడ నా సందేహం ఏంటి స్వామి, నా ఇంట్లో బిందు ఉందో లేదో చూడు అంటే నాకు బిందు తెలుసు కాబట్టి వెళ్ళి వెతుకుతా. ఇప్పుడు తెలియని వస్తువుని వెతకటమే నా సాధ్యం. ఇప్పటి వరకు ఓం నమో భగవతే శ్రీరమణాయ నమస్తే వార్తవారం. ఇప్పటి వరకు జ్ఞానం లేది తెలియని వస్తువును వెతకమని చెప్పలేదు. అది జ్ఞానం కాదు. జ్ఞానము అంటేనే ఇప్పటికే అనుభవంలో ఉన్నది అని అర్థం. జ్ఞానము అంటేనే ఇప్పుడు జ్ఞానం అంటే ఇప్పుడు నేను మీకు తెలుస్తున్నానా తెలియట్లేదా? అదే జ్ఞానం అంటే. మీరెవరూ తెలియటం కాదు, తెలియటమే జ్ఞానం అంటే. కానీ జ్ఞానం తెలియటం కాదు. సరే, తెలియని వస్తువు తెలిసిన వస్తువుని వెతకమన్నారు కదా. ఒక్కటే చెబుతా, ఒక్కటే మాట తేలిగ్గా. ఇప్పుడు మీరు అడుగుతున్నవి మూలాన్ని తెలుసుకోండి అంటున్నారు. ఆలోచనకి కానీ లేదా జ్ఞానానికి కానీ ఆత్మకు కానీ మూలాన్ని తెలుసుకోండి అంటున్నారు. అంటే ఇవి ఎక్కడ తెలియబడుతున్నాయో తెలుసుకోండి. మీరు ఇవి శవంలో వెతకగలరా? ఒక శవంలో వెతకలేరు. దేంట్లో వెతుకుతారు? జీవంలో వెతుకుతారు. అది కూడా ఎక్కడ? జీవంలో, దేహంలో వెతుకుతారు. దేహము ప్లస్ శివము కలిసి జీవమైంది. శివము ప్లస్ దేహము కలిసి జీవమైంది. జీవం అంటే అదేగా, ఒక శివం ఉండాలి, ఒక దేహం ఉండాలి, అంతేనా? జీవానికి ఇప్పుడు జీవుని ఎక్కడ వెతుకుతారు మీరు? దేహంలో వెతుకుతారు. మూలం ఏంటి? ఇప్పుడు వెతికేది ఏది మూలం? దేహం లేకుండా మీరు శవంలో వెతకట్లేదు కదా. దేహము ప్లస్ శివము జీవమైంది. ఏమైంది? జీవం. జీవుడు అంటే ముఖ్యంగా మీకు ముందుగా కనపడేది ఏది? దేహమే. మూలం ఏది ఇప్పుడు? దీన్ని అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడు సరే, మీకు మెలకు వచ్చాక ఇది వచ్చాకనే ఈ ప్రశ్నలన్నీ వచ్చినాయి. ఇప్పుడు మూలం ఏంటి? ఈ సంబంధం. అంతే, ఈ సంబంధంతోనే ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఈ సంబంధాన్ని మీరు విధానాన్ని అర్థం చేసుకోండి అంటున్నారు. మూలం ఎక్కడంటే ఆత్మలో చూడమని కాదు, శివంలో చూడమని కాదు, దేహంలో. దేహంలోనేగా శివం వ్యక్తమైంది. జీవం ఎక్కడెక్కడయ్యాడు? శివంలో కాదు, దేహంలోనే. కాబట్టి మూలం ఏంటి ఇప్పుడు? మూలం కదా. ఇప్పుడు జ్ఞానం ఎక్కడ వెతుకుతారు? దేహంలోనే వెతకాలి. ఎక్కడ పుడుతుంది ఇది జ్ఞానం? దేహం అనే ఒక ఎరుక వచ్చాక దేహ సంబంధంలోనే. ఇంతే మూలం అంటే. విధానం అదే కదా. ఇక్కడ విధానము అని అర్థం. నేను యొక్క మూలాన్ని చూడమంటే ఈ శివము దేహంతో కలిసిన తర్వాత జీవమైంది కదా. కాబట్టి దేహం లేని శివం, దేహం లేని జీవం లేదు కదా. కాబట్టి దేహం లేని జ్ఞానం లేదు కదా. మూలం ఏంటి ఇప్పుడు ఇక్కడ? దేహమే. దేహ సంబంధంతోనే ఇవన్నీ వస్తున్నాయంటే మూలం అది. అక్కడ నేనంటూ ఉందా? ఈ సంబంధం లేక. సంబంధమే ఉంది కానీ వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, ఒక విధానానికి సంబంధించిన విషయం. దీన్నే చూడమని భగవాన్ చెప్పారు. ఇప్పుడు మీరు ఎక్కడ వెతుకుతారు చెప్పండి? మీకు మెలకు వచ్చాక మీ దేహంలో వెతుకుతారా, నా దేహంలో వెతుకుతారా? దేహంలో వెతుకుతారా? దేహమే మూలంగా ఇది వచ్చాక ఇది వచ్చింది కాబట్టి దీన్ని ఏదో అర్థం చేసుకోండి, ఈ విధానాన్ని అర్థం చేసుకోండి అని భగవాను చెప్పారు. నాకు ఇంకా కొంచెం చివరిలో ఆలోచన పుట్టుస్థానమే మనసు. ఆ పుట్టుస్థానం అనేది కూడా ఎలా? దీన్నే అనండి సార్. దేహం లేని మనసు ఉందా? కొన్ని దేహం లేని ఆలోచన ఉందా? దేహంగా సంబంధం లేకుండా ఆలోచన, కానీ ఆలోచన మనసు ఒకటే కదా. దీంతో సంబంధం లేకుండా ఇవి ఏమన్నా ఉన్నాయా ఉనికి? ఇది అర్థమైందా కనీసం మీకు? మీకు మెలకు రాకుండా ఇవన్నీ ఉంటాయా? ఏ మెలకు అంటే ఏంటి? దేహం తెలియటమే. ఇప్పుడు ఎక్కడుంది మూలం? ఎక్కడుంది? ఇదేగా చెబుతున్నారు భగవాన్ పదే 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 పదే. మీరు ఎక్కడ ఆత్మని వెతుకుతారండి, శివుళ్ళు వెతుకుతారంటే జ్ఞానాన్ని, జీవుళ్ళు వెతుకుతారంటే జ్ఞానాన్ని. ఎక్కడ ఈ జీవుడు అనే శివుడు అనే సంబంధం వస్తుందో మూలం అదే కదా. విస్ఫోటము ఎక్కడ? అగ్ని ప్రమాదము ఎక్కడ? ఓ క్షేత్రంలో వెతుకుతున్నారు, అది మూలం అదే కదా.
ఇది దీంతో లేకుండా శివుడికి కానీ దీంతో సంబంధం లేకుండా జీవుడికి కానీ లేదు రవి గారు. మూలమంతా ఎక్కడుంది? శివదేహ సంబంధమే. శివ దేహ సంబంధమే. శివుడు తెలియాలంటే మీకు దేహ సంబంధం మళ్ళీ దేహంతోనే తెలియాలి. మూలం ఎక్కడుంది అంటే దేహంలోనే ఉంది, తెలిసిన దాంట్లోనే ఉంది. అది ఎట్లా తెలుస్తుందండి? దేహంలో కళ్ళు కనపడుతున్నాయి, కాళ్ళు కనపడుతున్నాయి, చెవులు ఇంతేగా తెలుస్తూనే ఉంది. అది కాదు. ఏ సంబంధం వచ్చాక మనసు వ్యక్తమవుతుందో, మనసు అనే ప్రక్రియ అది తెలుసుకోమని, ఆ విధానాన్ని తెలుసుకోమని. ఇప్పుడు నా మనసులో ఏముంది? కొంతన్నా చెప్పండి. నా కళ్ళు చూసో ఫేస్ ఇస్ ద ఇండెక్స్ దా మైండ్ అంటే అర్థం ఏంటి? మైండ్ అంటేనే దీంతోనే వ్యక్తం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మైండ్ అంటే మూలం ఏది? ఫేస్ అనే, దేహం అనే. ఫేస్ అంటే ఫేస్ ద ఫేస్, దీన్ని ఫేస్ చేయండి, ఆ విధానాన్ని అర్థం చేసుకోండి అంతే. ఇక్కడ దేహాన్ని అంటే అది వైద్యం చదువుకోవటం కాదు, విధానం అంటే వైద్యం అని కాదు. మనసు ఎట్లాగో కనపడదు. కనపడటం అంటే అర్థం ఏంటి? మనసు అనే ప్రక్రియ అంటే మెలకు అనే ప్రక్రియ, క్రియల్లోనే వెతకండి అనే. దేహంలో ఒక వ్యక్తిగా ఆపాదించి కాదు, విధానాన్ని చూడండి. ఇంకా దేహము క్రియ కలిపి మనసై, దేహము దైహిక క్రియలు కలిపి మనసై, అంతేగా. వ్యక్తిత్వం అని కూడా అనే వ్యక్తి ప్లస్ క్రియలు. ఇప్పుడు మూలం ఏంటి చెప్పండి? ఇందులో దేహమే. ఇప్పుడు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చి? ఇప్పుడు విధానం తెలుసుకోండి. అక్కడ ఒక వ్యక్తికి ఒక రూపానికి కాదు విధానం. ఇది భగవాన్ చెప్పి. ఇప్పుడు అర్థమైందా? అంటే ప్రక్రియల గురించి ఎంత మనసు ఆ ప్రక్రియ కూడా అవుతుంది, ఆ ప్రక్రియ వైపు వెళ్తుంది. అని చెప్పండి. ఇంజిన్ ఎట్లా కదులుతుందండి? ఈ ఫ్యాన్ ఎట్లా తిరుగుతుంది? కరెంట్ వల్ల. కరెంట్ లేకపోతే మేము ప్రక్రియ అంటే అర్థం ఏంటి? ఇది కాదా? అంటే కరెంట్ ఏమిటో మీకు తెలిసి కరెంట్లోకి వెళ్ళి చూస్తారా? ఫ్యాన్లోకి వెళ్ళి చూస్తారా? ప్రక్రియనేగా. ఇదేగా ఇక్కడ కూడా చెప్పేది. ఇంకేంటి ప్రక్రియ అంటే? ఏంటి చెప్పండి నా ప్రక్రియ అంటే ఏంటి? స్థూల స్థాయిలో కరెంట్ ఏంటో మీకు తెలిసే అవకాశం లేదు ఫ్యాన్గా తప్పితే. ఫ్యాన్ ఏమిటో అంటే కరెంటుగా చెప్పే ప్రక్రియగా తప్పితే లేదు. ఇంతేగా తెలియటం అంటే. ఇంకేం తెలియాలి మీకు? కరెంటులోకి వెళ్ళి కరెంటు తెలుసుకోవటం, ఫ్యాన్లో మిషన్లోకి వెళ్ళి మిషన్ తెలియటం, ఆ విధానంలో ఏం జరుగుతుందో అదంతా కాదు కదా, టెక్నాలజీ కాదు కదా. ఒక్కటే చెప్పారుగా, కరెంట్ లేకపోతే ఫ్యాన్ తిరగదా, నాది అయిపోయింది. దేహం లేకపోతే మనసే ఉంది, ప్రాణమే ఉంది, ఏది లేదు. ఈ రెండు కలయికని అంటున్నారు, అంతే అయిపోయింది. ఆ కలయికని అర్థం. కలయిక లేకపోతే ఇది లేదు, తెలిస్తే చాలు, అంతే అయిపోయింది ప్రక్రియ. కలయిక ఎలా జరుగుతుందో, కలయిక ఎలా జరుగుతుంది? మనసు అంటే ఏమిటి? అది ఒక శక్తి. అవన్నీ ఎవరి అది విచారణ అది కాదు. ఇంతటితోనే అయిపోయింది అంతే. రెండు భౌతికమైన, ఒక స్థూల స్థాయిలో చెప్పండి చాలా, అంతవరకు అర్థమైనా చాలు. స్థూల స్థాయిలో మొక్కకి పువ్వుకి తేడా చెప్పండి. వికసిస్తే పువ్వు అయింది. వికాసం గురించి చెప్పండి, మీరు చెప్పలేరు. వికాసం గురించి మీరు చెప్పలేరు రవి గారు. మొక్కకి పువ్వుకి తేడా చెప్పగలుగుతారు. మొక్కలో పువ్వు వస్తుంది, అయిపోయింది, అక్కడికి ఆ ప్రక్రియ అయిపోయింది. వికాసము, మొక్క వికసిస్తే పువ్వు. వికాసం అంటే ఏంటి తెలియదు, ఎవరు తెలుస్తుంది? వికాసాన్ని మీరు అవ్వాలంటే పువ్వు అవ్వాలి, అక్కర్లా, అంతవరకు అయిపోయింది. అట్లనే మనసు దేహంతో కలిశారు. ఒక క్రియ దేహంలో వ్యక్తం అయితే అది మనసు అయింది, అయిపోయింది. అంటే మూలం ఏంటి? ఇది అన్నిటికీ కారణం మూలం దేహమే. ఇప్పుడు ఉదాహరణకి ఒక శవానికి కాలిస్తే తెలియట్లేదు, ఎందుకని? దాంట్లో తెలుసుకునే శక్తి లేదు. పిలిస్తే పలకడు, ఎందుకు? దాంట్లో పలికే శక్తి లేదు. అయిపోయిందా? ఎక్కడ చూస్తున్నారు మీరు? పలికే శక్తిని చూస్తున్నారా? దేహంలో చూస్తున్నారా? ఇది మాత్రం జ్ఞానానికి చూడమంటుంటే ఆ శక్తి ఏమిటంటే, శక్తిని ఎవరు మీరు, మీ వల్ల కాదు రవి గారు, ఇట్లా తప్పితే. ఇది వేరు అది వేరు కాదండి. ఈజ్ఈక్వల్ టు MC² అంటే మ్యాటర్ అయింది, ఎనర్జీనే మ్యాటర్ అయింది. మీరు ఎనర్జీని మ్యాటర్గా తప్పితే చూడలేరు. మ్యాటరే ఎనర్జీ, ఎనర్జీనే మ్యాటర్. ఇంతవరకు చాలా మీకు అర్థమైతే అయిపోయింది.
ఇంకేం ప్రక్రియ కావాలి మీకు చెప్పండి, ఒక మాట మీకు అర్థం కావాలి చెప్పండి. అయిందా? అయితే సరే. అయితే మీరు దేహం కాక మీకు దేహం కాకుండా మీకు జ్ఞానులు చెబుతారా? అట్లాంటి జ్ఞానం ఉందా? దేహం కాకుండా తెలుసుకునే జ్ఞానం ఉందా? దేహంతో కాకుండా తెలుసుకునే జ్ఞానం ఉందా? దేహంగా కాకుండా జ్ఞానం ఉందా? మూలం ఏంటి ఇప్పుడు? అయిపోయింది. నమస్కారం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరమణ మహర్షులు వారి పద్మాలకి ప్రణమిలితో వసుదేవ సుతం దేవం కంచ చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భారత్ మాతాకు జై.